హలో అందరికీ! ఈరోజు స్వీట్ షాప్‌లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఏ కప్పుతో కార్న్‌ఫ్లోర్ వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అదే కప్పుతో 1½ కప్ షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ వేసుకోండి. ఇప్పుడు పావు కప్పు వాటర్ పోసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలాగా షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని ఒకసారి కలిపి వేసుకోవాలి. లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇలాగా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇలాగా దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుందాము. చూసారు కదా, మనకి ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఒక బాక్స్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలాగ అప్లై చేసిన తర్వాత హల్వా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం వేసి నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ లేదా 1 అవర్ వదిలేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగా నైఫ్తో మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ బొంబాయి కరాచీ హల్వా నచ్చిందా? అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.